హలో గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను విండ్ బ్రేకర్ ఎపిసోడ్ 5 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన వాళ్ళు మీటింగ్ స్పాట్ కి వచ్చేస్తారు. కొంచెం సేపు గ్రీటింగ్స్ ఇచ్చుకున్న తర్వాత ఇక టోమియామా నన్ను ఫాలో చేయండి అని చిన్న పిల్లల్లా ఉరుకుతాడు. మరీ అంత పరుగులు తీయడం అవసరం లేదని టోగామే అంటాడు. సకురా తన చుట్టూ చూసి ఈ ఏరియాలో మొత్తం పబ్సే ఉన్నాయేంటి అని అంటాడు. దీనికి నీరై షిషితోరే అడ్డాలో చాలా పబ్స్ ఉంటాయి, ఇన్ఫాక్ట్ ఇది అన్నిటికంటే బిగ్గెస్ట్ పబ్ డిస్ట్రిక్ట్ అని చెప్తాడు. సకురా ఇది విని అవునా అని అనుకొని నడిచేటోడు ఆగి వెనక్కి తిరిగి అసలు నువ్వెందుకు మాతో వస్తున్నావు, ఎలాగో 1v1 ఫైట్ చేయట్లేవు కదా, ఎందుకు మాతో వస్తున్నావు అని అడుగుతాడు. ఎందుకని అంటావే, అక్కడ గొడవ జరిగినప్పుడు నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నా కదా, అది కాకపోయినా కానీ నేను కూడా బఫరిన్ యొక్క మెంబర్ని, నేను మీలాగా పీపుల్ ని ప్రొటెక్ట్ చేయలేకపోవచ్చు, కానీ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను, ప్లీజ్ ఫైట్ చేయడం నేర్చుకోవాలని అనుకుంటున్నాను, నన్ను దయచేసి రానివ్వండి అని నీరే అంటాడు. సకురా ఇది విని అర్థం చేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలని అంటాడు. సో నువ్వు చాలా ఈజీగా సిగ్గుపడిపోతావని సకురాని ఎక్కిరిస్తాడు. ఇది విని సకురా మూసుకో అని అరుస్తాడు. సకురా అరవడం విని హిరాగి ఫస్ట్ నువ్వు నోరు మూసుకోరా అని సకురా పైన అరుస్తాడు. ఫైట్ చేయడానికి వెళ్తున్నాం, కొంచెమన్నా నర్వస్ గా ఉండాలి కదా, కాకిలా కావు కావని అరవడం తప్పించి ఏం తెలియదని హిరాగి అంటాడు. ఇది విని ఉమేమియా నవ్వి మనోళ్ళేగా వదిలే అని హిరాగికి నచ్చ చెప్తాడు. ఉమేమియా సకురా వాళ్ళని చూసి చాలా ఆనందపడతాడు. టోమియామా ఒక చిన్న గల్లీ నుంచి బయటకు వచ్చి ఇటువైపు రండి ఇటువైపు అని మనోళ్ళని పిలుస్తాడు. మనోళ్ళు ఆ చిన్న గల్లీలో నడిచిన తర్వాత సిస్టోని అడ్డాకి వస్తారు. టోగామే మా అడ్డాకి స్వాగతం అని అంటాడు. సకురా ఆ బిల్డింగ్ పైన ఉన్న పేరు చదువుతాడు. అక్కడ ఓరి అని రాసి ఉంటుంది. ఇక్కడ మనోళ్ళు ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అయిపోతారు. ఇది సిస్టోరియన్ అడ్డా కాకముందుకు ద ఒరియన్ అనే మూవీ థియేటర్ గా ఉండేది. కాకపోతే ఆ థియేటర్ కి బిజినెస్ కాకపోవడం వల్ల వాళ్ళు ఈ థియేటర్ ని రన్ చేయడం ఆపేశారు. ఈ మధ్య ఈ థియేటర్ ని వీళ్ళు ఓరి అని పిలుస్తున్నారు, అంటే ఒక కేజ్ అని నీరే అంటాడు. టోమియామా మనోళ్ళని థియేటర్ కి వెల్కమ్ చేస్తాడు. ఆ థియేటర్ లో మొత్తం సిస్టోరియన్ గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళు ఫైట్ త్వరగా స్టార్ట్ చేయండి అని అరుస్తూ ఉంటారు. సో వీళ్ళని చూసి నువ్వు చెప్పింది నిజమే, ఈ ప్లేస్ క్రూర మృగాల్ని పట్టి ఉంచే కేజ్ లా ఉందని నీరేతో అంటాడు. నీరే భయపడ్డం చూసి సకురా నువ్వు ఇక్కడికి ఫైట్ చేయడం నేర్చుకోవడానికి వచ్చావు కదా, భయపడకుండా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయని నీరేకి ధైర్యం చెప్తాడు. టోమియామా స్టేజ్ మీదకి ఎక్కి 1v1 మ్యాచ్లు స్టార్ట్ కాబోతున్నాయి, రెడీగా ఉండనని అంటాడు. ఉమేమియా ఇది విని వెనక్కి తిరిగి ఇది అనుకున్న దానికంటే పెద్ద పెంటే అయ్యింది, అసలు మెయిన్ ఈవెంట్ ఏంటంటే టోమియామాకి నాకు జరిగే 1v1 ఫైట్, మీరు గెలిచినా ఓడిపోయినా అది కౌంట్ కాదు, సో మీరు స్టేజ్ ఎక్కిన తర్వాత కంగారు పడకండి అని మనోళ్ళకి చెప్తాడు. ఈ మాటలు సకురా విని ఉమేమియానే స్క్రూ యూ అని తిడతాడు. ఒకవేళ కౌంట్ అయినా కాకపోయినా నేను ఓడిపోయే ప్రసక్తే లేదని సకురా అంటాడు. ఇది విని అందరు హ్యాపీ అయిపోతారు. ఉమేమియా సకురాని చూసి మనకు గట్టాడే దొరికాడని అనుకుంటాడు. టోమియామా ఉమేచా దా ఫైట్ చేద్దాం దా స్టేజ్ మీదకి రా అని పిలుస్తాడు. దీనికి టొగామే ఫస్టే కెప్టెన్ ఫైట్ చేస్తే బాగోదని అంటాడు. అంతలోపు ఈ చెప్రిగాడు లేచి నేను ఫైట్ చేయొచ్చా కెప్టెన్ అని అడుగుతాడు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా మాప్కర జుట్టోడు గుర్రమని నానే చూస్తున్నాడు, వాడు నాకు తిక్కలేపుతున్నాడు, నేను వాడి పని చెప్తా అని అంటాడు. సో హే సుగిషిత, నిన్ను అంత ప్రేమగా పిలుస్తున్నారు పో అని అంటాడు. ఉమేమియా కూడా వెళ్ళని అంటాడు. ఇక సుగిషిత స్టేజ్ మీదకి నడుస్తుండగా సకురా ఆపి ఇంకా మన ఫైట్ ఇంకా అవ్వలేదు, ఒకవేళ నువ్వు ఇలాంటి శాతకాని కొడుకులకి ముందు ఓడిపోయావంటే నేను నీతో ఇంకోసారి ఫైట్ చేయనని అంటాడు. ఇది విని సుగిషిత ఏం వాగుతున్నాడు ఈ పుంకాగాడు అన్నట్టు సకురా వైపు చూస్తాడు. ఇక మనోళ్ళు స్టేజ్ మీద ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. మీరే ఎప్పటిలాగా తన చిన్న నోట్బుక్ తీసి అపోనెంట్ పేరు వెతుకుతాడు. కాసేపు సర్చ్ చేసిన తర్వాత నీరేకి వాడి పేరు దొరికేస్తుంది. అరిమా, వాడి పేరు యుగినారి అరిమా. వీడు హెవీ హిట్టర్ లాగా ఉన్నాడు, వీడు ఒక్క గుద్దుతోనే కొన్ని బొక్కలు ఎరగొట్టాడట అని కంగారు పడుతూ నీరే అరిమా గురించి చెప్తాడు. సో ఇది విని కంగారు పడకలే, మన సుషిత కూడా ఆ జాతికి చెందినోడు అని అంటాడు. ఉమేమియా నువ్వు వాడిని సుషితతో కంపేర్ చేస్తున్నావు అంటే నాకు చాలా బాధగా ఉందని అంటాడు. ఇక ఈ అరిమగాడు మన సుషితతో నీ అమ్మ నిజంగా నీ కళ్ళు నాకు చిరాకు తెప్పిస్తున్నాయి అని అంటాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య 1v1 ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. అరిమా సుషిత ఉమేమియాని అడ్మైర్ చేస్తాడని తెలిసి తెలివిగా అరిమా ఉమేమియా వైపు చూసి ఉమేమియా నీకు ఏమైందని గట్టిగా అరుస్తాడు. దీంతో ఉమేమియాకి ఏమైందా అని సుషిత ఉమేమియా కూర్చున్న వైపు చూస్తాడు. తన ప్లాన్ వర్క్ అయిందని తెలిసి నవ్వుకుంటూ అరిమా సుషిత ముఖం మీద ఒక పంచిస్తాడు. ఫైట్ జరిగేటప్పుడు దిక్కులు చూడొద్దురా ఎదవా అని అరిమా సుషితతో అంటాడు. సుషిత అసలు ఏం జరగనంటే కోపంతో అరిమా ముఖం మీద చెయ్యేసి కింద పడేస్తాడు. సుషిత బలం చూసి అందరు షాక్ అయిపోతారు. సకురా అరిమాని కింద పడ్డం చూసి పిల్ల బచ్చాగాడు అని అంటాడు. సుషిత అది నీకు ఉమేమియా సాన్ రా అని గట్టిగా అంటాడు. ఇక్కడ సాన్ అంటే కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చినట్టు లేదా సార్ అని అర్థం, అందుకే సుషిత ఉమేమియాని ఉమేమియా సాన్ అని పిలుస్తాడు. ఇక ఆ థియేటర్ లో ఉన్న వాళ్ళు మొత్తం మనం చూస్తుంది నిజమేనా, మన అరిమా ఓడిపోయాడా అని అనుకుంటా ఉంటారు. టోమియామా అమేజింగ్, నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు, నీ పేరేంటి, నన్ను ఫైట్ చేయని చిన్న పిల్లల్లా గొడవ పెడతా ఉంటాడు. టొగామే టోమియామా నాపి ఒక చైర్ లో కూర్చోబెడతాడు. వాళ్ళ గ్యాంగ్ వాడు ఓడిపోయాడని కొంచెం కూడా కన్సర్న్ లేకపోవడమే కాకుండా వాళ్ళ అపోనెంట్ ని కూడా కాంప్లిమెంట్ చేస్తున్నారు. నిన్న బ్రిడ్జ్ దగ్గర గొడవ జరిగినప్పుడే అనుకున్నా వీళ్ళకి నిజంగానే స్క్రూ లూజులు ఉన్నాయని నీరే అంటాడు.
ఇక మన సుచిత స్టేజ్ దిగి మనోళ్ళ దగ్గరికి వస్తాడు. ఉమేమియా సుచిత చెంప మీద కొడుతూ నీకు ఎప్పటి నుంచే స్ట్రాంగ్ బాడీ ఉంది కదా అని ఫన్నీగా అంటాడు. సుచిత అమేజింగ్ కదా, అసలు అంత దెబ్బలు తిన్నా కూడా ఏం జరిగినట్టే ఉన్నాడని నీరే అంటాడు. వెల్ వాడు ఉండడమే అలా ఉన్నాడని సకురా అంటాడు. నీకు ఆశ్చర్యంగా లేదా అని నీరే సకురాని అడుగుతాడు. వెల్ నేను వాడితో ఒకసారి ఆల్రెడీ ఫైట్ చేశాను కాబట్టి చెప్తున్నా అని సకురా అంటాడు. ఇది విని సో ఆహా నువ్వు సుచితని యాక్సెప్ట్ చేస్తున్నావా అని అంటాడు. నోవే నేను వాడి బాడీ జస్ట్ స్ట్రాంగ్ గా ఉంది అన్న అంతే అని అంటాడు. అలా నీరే సో సకురాని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక టోమియమ్మ చైర్లో నుంచి లేచి ఒక ఇద్దరు వైపు వేలు చూపించి అరిమాని అక్కడి నుంచి తీసేయండి అని అంటాడు. వీళ్ళిద్దరు అరిమాని తీసుకొని ఒక మూల చెత్తలాగా పడేస్తారు. పడేసిన తర్వాత పెద్ద తోపులా యాక్షన్ చేస్తే ఈగతే పడుతుందని అరిమా ముఖం మీద ఇద్దరు తంతారు. ఇక వాళ్ళు వెళ్ళిపోతుంటే నా దగ్గర అరవకండి అని సకురా అంటాడు. మీరందరూ నా దగ్గర ఇంకోసారి శక్తికి భక్తులని చెప్పుకుంటూ తిరగకండి, మిమ్మల్ని చూస్తేనే నాకు ఎంబారసింగ్ గా ఉందని సకురా అంటాడు. సకురకు నువ్వు ఎన్ని చెప్పినా మ్యాటర్ కాదు, ఇలాంటి పిల్ల బచ్చాగాళ్ళకి రెండు పీకి చెప్తేనే అర్థమవుతుందని సో అంటాడు. ఇద్దరిలో ఒకడు సో దగ్గరకు వచ్చి అయితే నువ్వు నాకు అర్థమయ్యేటట్టు చెప్తావా, రారా చూసుకుందామని సోనే అంటాడు. వాడు నీ అపోనెంట్ కాదు, అక్కడి నుంచి వెళ్ళిపో అని టోమియమ్మ అంటాడు. టోమియమ్మ నెక్స్ట్ ఎవడు ఫైట్ స్టార్ట్ చేయబోయా అని అరుస్తా ఉంటాడు. సో ఏ బాబులే అమ్మ స్టేజ్ మీద కదా ఒకసారి నీతో పని ఉందని తన అపోనెంట్ ని పిలుస్తాడు. మనకి సో అపోనెంట్ పేరు కనుమ అని తెలుస్తుంది. నువ్వు ఇక్కడికి స్కూల్ టాప్ స్పాట్ తీసుకుందానికి వచ్చా అని చెప్పినప్పుడు నువ్వు ఒక పిచ్చివాడు అనుకున్నా, నీవి జస్ట్ ఎంటీ అండ్ మీనింగ్లెస్ వర్డ్స్ అనుకున్నా, కానీ నీకు మాటలున్నాయి చేతలున్నాయి అండ్ నువ్వు అమేజింగ్ అని నా ఫీలింగ్. సో నీతో సమానంగా ఉండడానికి నా బెస్ట్ ఇస్తా అని అంటాడు. వాడు ఎలాంటోడు అని సకరా నీరేతో అడుగుతాడు. ఓ కనుమ నా ఒక్క నిమిషం చూసి చెప్తా అని నీరే అంటాడు. వాడి గురించి కాదని సగురా అంటాడు. మరి సోకున్ గురించా అని నీరే అడుగుతాడు. అఫ్ కోర్స్ తను మిడిల్ స్కూల్లో స్ట్రాంగెస్ట్ ఫైటర్ అయినందుకు ఫేమస్ అని నీరే అంటాడు. అది చూస్తేనే అర్థమవుతుందని ఇంకేమైనా తెలుసా అని సకురా అడుగుతాడు. అతను ఫేమస్ అని మాత్రమే తెలుసు, అతను ఎవరిని ఫైట్ చేసి గెలిచాడు అనే స్టోరీస్ అయితే లేవు అని నీరే అంటాడు. అవును నేను కూడా అతని పేరు చాలానే సార్లు విన్నా, కానీ అతని గురించి ఎటువంటి డీటెయిల్స్ నా దగ్గర లేవని హిరాగి అంటాడు. నాకు కూడా సోకున్ గురించి ఎక్కువగా తెలియదు, కానీ వాడిని నేను కలిసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది. అదేంటంటే సో ఒక కైండ్ జెంటిల్మన్ అని ఉమేమియా అంటాడు. కాసేపు సో అండ్ కనుమ కొన్ని మాటలు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత కనుమ సో పైకి కొడదామని ఉరికొస్తాడు. కానీ సో చాలా ఈజీగా బ్రూస్లీ లాగా కనుమని విసిరిపడేస్తాడు. ఇది చూసి అందరు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. కనుమ మళ్ళా సేమ్ టాక్టిక్ యూజ్ చేస్తాడు అండ్ ఇంకోసారి సో కనుమని మళ్ళా పడేస్తాడు. కనుమ మళ్ళా లేస్తాడు, మళ్ళా పడతాడు. ఇది చూసి సిస్టోరియన్ గ్యాంగ్ కనుమని బెదిరిస్తారు. నువ్వు ఓడిపోతే నీ కుందిరా అని అంటారు. నేను నెట్టినా గుంజినా పట్టుకున్నా ఎన్ని చేసినా వీడు నన్ను అడ్డుకుంటున్నాడు. అక్కడ నుంచి అరవడం సింపులే, కానీ ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తే దూల తీరిపోతుందని కనుమ మనసులో అనుకుంటాడు. సో ఒక నార్మల్ జెంటిల్మెన్ కాదనమాట అని ఉమేమియా నవ్వుకుంటూ అంటాడు. అతనికి నువ్వు అన్నట్టు కొద్ది కూడా జాలేదని సకురా ఉమేమియాతో అంటాడు. అతన్ని ఒక చెత్త పర్సనాలిటీ లాగా ఉంది, అతని కంటే ఈజీ అపోనెంట్ ని పిచ్చోన్ చేసి ఆడుకుంటున్నాడు. ఒకవేళ నేను వాడి ప్లేస్ లో ఉంటే నాకైతే చచ్చిపోవాలనిపిస్తుందని సకురా అంటాడు. సకురా ఇందాక చెప్పినట్లు సో కనుమని కుక్క పిల్లలాగా తన చుట్టూ తిప్పించుకుంటాడు. కనుమ పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు. ఇక లాస్ట్ కి సో కనుమని ఫినిష్ చేయబోతుంటే టోగామే ఆపు ఇక చాలని అంటాడు. ఒంటిగాని కుర్రాడా సారీ నువ్వు కిందకి దిగుతావా అని అంటాడు. మా పేరు ఖరాబ్ చేయకని, నువ్వు ఇప్పటి నుంచే మా వాడి కదని టోగామే కనుమతో అంటాడు. నువ్వు ఒక అడల్ట్వి కావాలంటే నీకు సానుభూతి ఉండాలి, నీకు ఇవాళ అది వచ్చిందని అనుకుంటున్నానని సో స్టేజ్ మీద నుంచే దిగిపోతాడు. దీంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది గైస్. నేను మీ ఆనమే బాబాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.